మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంత మార్నింగ్ ఫ్రెండ్ని కలవడం ఏంటమ్మా? ఇంకా టిఫిన్ చేయలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు. అంటే అమ్మ అది టిఫిన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిందామని. అక్క ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నీకెంత మంచి అవకాశం దొరికిందో తెలుసా? అలాంటి అవకాశాన్ని వదులుకొని ఒక్క పూట టిఫిన్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు రోషన్? అవునక్క, ఎప్పుడు చూసినా నానమ్మని చూసుకుంటాను, రాధక్కని పంపించేయమని గొడవ చేస్తూ ఉంటావు కదా. ఈరోజు రాధక్క వాళ్ళు ఏదో పని మీద సెలవు తీసుకున్నారు. సో నువ్వు ఈ రోజంతా నానమ్మకు మందులిస్తూ, జ్యూసులిస్తూ, భోజనాలు తినిపిస్తూ, ఒళ్ళు తుడుస్తూ, డైపర్స్ మారుస్తూ తనకు సేవ చేస్తే పెద్దమ్మ పెద్దనాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారక్క. వీడు మామూలుడు కాదు, కరెక్ట్గా మనం అనుకున్నట్టుగానే ఇరికిస్తున్నాడు. వాడు నా తమ్ముడు. ఒప్పుకున్నాలే. ఏంటి వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? నేను ఈ రాధ బయటకు వెళ్ళి ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకుందాం అనుకుంటే నన్ను ముసల్దానికి సేవలు చేయమంటున్నాడేంటి? ఏంటక్క ఆలోచిస్తున్నావు? నానమ్మంటే నీకు ప్రేమ లేదా? అంటే ఇన్ని రోజులు నువ్వు చెప్పిందంత అబద్ధమా? నాకు నానమ్మ మీద ప్రేమ లేకపోవడం ఏంటి? నానమ్మంటే నాకు ప్రాణం. తన కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే ఈ రోజంతా నువ్వు నానమ్మని చూసుకో అక్క. అవును గాయత్రి, నువ్వు ఈ రోజంతా నానమ్మని చూసుకుంటూ తనతోనే ఉండు. ఎందుకంటే నానమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వయసులో వాళ్ళకి మనం ఇంతకంటే ఏం చేయగలం? అలాగే అమ్మా, నేను చూసుకుంటాను. అయితే నేను నిన్ను పర్యవేక్షిస్తానక్క. ఏమిస్తావు? అయ్యో, ఇవ్వడం తీసుకోవడం కాదక్క, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. వీడు నా ప్లాన్ అంతా పాడు చేశాడు. ఈ రాధా మనోహర్లు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో. పైగా ఇప్పుడు నేను ఈ ముసల్దానికి సేవలు చేయాలి. కర్మ కర్మ. అక్క రా అక్క, త్వరగా రా. అబ్బా, ఎంత రిలీఫ్గా ఉందో. ఎక్కడ అత్తయ్య గారి పనులు నాకు అప్పచెప్తుందోనని చాలా కంగారు పడ్డాను. కానీ నా కొడుకు తెలివితేటల వలన ఆ గాయత్రి చూసుకోవాల్సి వచ్చింది. నేను తప్పించుకున్నాను. మా రోషన్ బాబుకి ఈ రోజు ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలి. నిన్న నా మొర ఆలకించి సమస్య పరిష్కారానికి సాధువు రూపంలో పంపించావా స్వామి? నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. అమ్మా, నిన్న సాధువుని కలిశారా? నీ సమస్యకి పరిష్కార మార్గం చెప్పారా? చెప్పారు పూజారి గారు. ఈరోజు రమ్మన్నారు. నాతో ఏదో పూజ చేయించాలి అన్నారు. అందుకే వచ్చాం. హర హర మహాదేవ, శంభో శంకర.
మాటల్లోనే సాధు గారు దైవ దర్శనం కోసం వస్తున్నారమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. మీరు చెప్పినట్టు చేయటానికి అంగీకరించి వచ్చాను స్వామి. అంగీకారం అని మాటలు చెప్తే సరిపోదు, చేయాలి. నన్ను పెంచిన తల్లిదండ్రుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాకు నేనుగా ఏర్పరచుకున్న బంధం ఇది. దీన్నిప్పుడు నన్ను కన్న నా కుటుంబం కోసం తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి పరిహారం ఈ సృష్టిలో ప్రతి బంధాన్ని ఏర్పరిచేది ఆ పరమశివుడు ఒక్కడే. కానీ మానవులైన మనం ప్రతి బంధాన్ని వాళ్లే ఏర్పరచుకున్నట్లుగా భ్రమలో బతికేస్తుంటారు. ఏ బంధం ఎవరితో ఎన్నాళ్ళు అనేది విధిలిఖితం. నువ్వు ఏర్పరచుకున్నాను అనుకుంటున్న ఈ బంధం నువ్వు అనుకుంటే జరిగింది కాదు. ఎప్పుడు ముడిపడిందో కూడా నీకు తెలీదు. ఈ రోజు నువ్వు తెంచుకుంటున్నాననుకున్న ఈ బంధం మళ్ళీ ముడిపడదు అన్న నియమం లేదు. అంతా సర్వేశ్వరుడి ఆజ్ఞ. మనం చేయవలసిందల్లా ఆ శివయ్య దారి ఎటు చూపిస్తే అటు అడుగులు వేయడమే. నిన్న ఉదయం గుడికని వెళ్ళిన రాధ రాత్రికి గాని ఇంటికి రాలేదు. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే పర్సనల్ పని అని చెప్పి బయటికి వెళ్లారు. అసలు వీళ్ళేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? నో, లాభం లేదు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. వెంటనే యాక్షన్లోకి దిగడం బెటర్. అమ్మయ్యా, ఎవరూ లేరు. అక్కా, ఓ చూసేశాడు. ఏంటి తమ్ముడు? ఎక్కడికక్క వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి లేదే. ఊరికే అలా బయట ఫోన్ మాట్లాడడానికి వెళ్తున్నాను. అదేంటక్క, నువ్వు బయట ఫోన్ మాట్లాడడానికి వెళ్తే ఎలా? ఇప్పుడేమైంది? నానమ్మకి ఆరెంజ్ జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేయాలి కదా. ఆ తర్వాత తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి కదా. దానికి మీ అమ్మ ఉంది కదరా. ఆహా, అంటే ఇవన్నీ పిన్ని చూసుకుంటానంది కదా. పిన్నెలా చూసుకుంటుంది గాయత్రి? తనకి వంటగదిలో ఎంత పనుంటుంది? అయినా నీకేదైనా పనుంటే నాకు చెప్పు. మీ నాన్నమ్మని నేను చూసుకుంటాను. అయ్యో, పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను. అయినా నానమ్మని చూసుకోవడానికన్నా నాకు పెద్దగా పనులేమున్నాయి. నేను చూసుకుంటాను. సరే గాయత్రి, వెళ్ళు, వెళ్ళి చూడు. నా ప్రాణానికి ఈ ముసల్దొక్కతి. అసలే ఆ రాధ టెన్షన్లో నేనుంటే ఇప్పుడు నేను వెళ్ళి ఈ ముసల్దానికి సేవలు చేయాలంట. అక్క, వెళ్దామా?